Hi friends, welcome to our channel. Myself Toreti Surya Sai Kalyan, and then friends, now we start for a new series on for the gender intelligence and reasoning, only for the discussing important questions. So okay friends, many of the viewers you can ask for me so important questions to discuss for a new series. So okay guys, that means so important questions discussion. So previous year papers and then many of the year papers frequently asked questions and then important patterns questions are discussed now for the new series. So okay guys, these series we will also continue for watching. So okay guys, so now to start for a series. So okay, so important question on for the first. Which two signs should be interchanged? Should be interchanged in the following equation. So okay guys, so చూద్దాం 15 minus 9 divided by 6 into 10 plus 5 equals to 25. So option A is plus and minus, option B is multiplication and minus, option C is plus and plus, so option D is multiplication and guys we discuss on first question. సో ఓకే ఇప్పుడు అడిగింది మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి ఇంటర్నల్గా ఉన్న మ్యాథమెటికల్ సైన్స్ అని చేంజ్ చేసి సో ఈ 25 అనేది మనం తీసుకురావాలి. సో ఓకే చూద్దాం. సో 15 minus 9 divided by 6 into 10 plus 5 equals to 25 ఇచ్చాడు. సో ఓకే ఫస్ట్ నేను ఈ పార్ట్ని చూస్తాను. సో ఓకే 9/6 into 10, సో అంటే 3 టేబుల్ 3 times 2 times, ఓకే ఈ 2 ఇందులో మళ్ళీ 5 times అంటే 3 into 15, సో 3 5 అంటే మనకు మొత్తం ఇక్కడ 15 వచ్చింది, అంటే 3 into 5 15 కనుక. సో ఇప్పుడు చూద్దాం. సో 15 minus 15 plus 5 25 అంటే నాకు రావట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ అడిగిన ఆప్షన్స్లో చూద్దాం. సో ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసి చూద్దాం, అంటే ప్లస్ అండ్ దెన్ మైనస్. సో అప్పుడు నాకు ఏమవుతుంది 30 minus 5 ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ ఈస్ గివింగ్ ఆన్ ఫర్ ది క్వశ్చన్ ఏ. సో ఓకే గైస్, సో ఇలా ఈ విధంగా చేస్తాం అనమాట. సో ఏంటంటే అది ఇచ్చిన మ్యాథమెటికల్ సైన్స్ అనేవి మీరు ఇంటర్చేంజ్ చేసి చేయొచ్చు. సో స్టార్టింగ్ ఈ పొజిషన్లోనే ప్లస్ మైనస్ పక్కనే చేయాలని కాదు, లేకపోతే మిడిల్లో చేయలేదు, ఎక్కడైనా మీరు మార్చి ఆడిచ్చిన ఈ ఈక్వాలిటీకి మనం తీసుకురావాలి. సో ఓకే, సో ఈ క్వశ్చన్ మెథడ్ ఎక్కువగా అడగడం జరిగింది ఓన్ ఫర్ ది ప్రీవియస్ సెక్షన్స్, ఓన్ ఫర్ ది ఆల్ ఎగ్జామినేషన్స్. సో ఓకే గైస్, and then now can see a new question. So okay, is related to the third letter cluster in the same way so okay as the second letter.
letter to first letter. So okay. సో ఈ ఆప్షన్స్ ఇచ్చాడు గాయస్ వాళ్ళు. సో ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో DKFM ఈజ్ టు FIKH, సో డాష్1 BLOP ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ వర్డ్కి రిలేటెడ్గా ఇది ఉందంట. అంటే సో ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్లో ఉన్న సెకండ్ లెటర్, సో మళ్ళీ ఈ ఫస్ట్ వర్డ్కి వచ్చేటప్పటికల్లా ఇందులో ఉన్న సెకండ్ వర్డ్కి ఇందులో ఉన్న థర్డ్ వర్డ్కి రిలేషన్స్ అనేవి ఉన్నాయంట. సో ఆ రిలేషన్ బేస్డ్గానే మనకి ఇచ్చిన ఈ వర్డ్కి ఇంకో రిలేషన్స్ తీసుకోవడం. దీని ఏంటంటే లెటర్ క్లస్టర్ మెథడ్ అంటారు దీన్ని. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఆడ ఎలా చేశాడు. సో DKFM అనేది ఆడు ఇచ్చాడు, FIHK దీనికే కదా అది చేశాడు. సో చూద్దాం దీనికి ఎంత వచ్చింది 4. సో K అంటే 11, సో F 6 13, సో ఓకే 6 9 8 11. సో ఓకే ఇప్పుడు చూద్దాం. సో ఈ 4 నుంచి 6కి ఎంత అండి, -2 డిఫరెన్స్ ఉంది. సో అదేవిధంగా దీని నుంచి దీనికి 2 డిఫరెన్స్ ఉంది, దీని నుంచి దీనికి 2 డిఫరెన్స్ ఉంది, దీని నుంచి దీనికి 2 డిఫరెన్స్ ఉంది. అది ఎలా ఉందండి మనకి ఈ 4 + 6 అంటే +2. సో 11 9 అంటే -2. సో 6 + 8 అంటే +2. 13 11కి రిలేషన్ అంటే మైనస్, అంటే ప్లస్ మైనస్. సో ఈ ప్యాటర్న్లో ఆడొచ్చాడు. సో ఓకే అదే ప్యాటర్న్లో మనం కూడా చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ ఏంటండి, సో BLOP. సో దీనికి మనం ఇప్పుడు ఇది మనకి 2 12 15 16. సో ఓకే దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి, +2 చేశాడు. సో +2 అంటే 4. సో ఓకే -2 అంటే 10, +2 అంటే మనకి 17, -2 అంటే 14. సో ఓకే సేమ్ ఇదే. సో +2 -2 +2 -2 అంటే ఇక్కడ మనకి ప్లస్ చేసాము, మైనస్ చేసాము, ప్లస్ చేసాము, మైనస్ చేసాము. సో ఓకే మనకి ఇప్పుడు 4 వచ్చేటప్పటికల్లా D. సో 10 అంటే J, 17 N, సో ఓకే OPQ. సో ఇదే కదండి. సో DJQN, సో DJQN వచ్చింది. సో చూద్దాం కరెక్టా కాదు. BLOP is to DJQN +2 -2. సో సరిపోయింది. ఇలా కూడా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది మెథడ్ 1 అయితే ఇది మెథడ్ 2. సో ఓకే మనకి సేమ్ అదే వర్డ్ ఎక్కడ ఉంది, DJQN. సో ఓకే ఆప్షన్ B. ఓకే గాయస్, సో ఇదొక ప్యాటర్న్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి లెటర్ సిరీస్ చూద్దాం. సో ఇది లెటర్ సిరీస్ అనమాట. సో దీన్ని లెటర్ సిరీస్ అంటారు. సో ఇది నెంబరింగ్ సిరీస్ కూడా ఉంటుంది. సో సిరీస్లో ఇది లెటర్ సిరీస్ అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీనికంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో దస్ ప్యాటర్న్ ఈజ్,
సో ఇప్పుడు చూసారా సిబిఏ బిఏడి. సో ఏదైతే ఎక్కువ గ్రూపింగ్ ఉందో దాని ద్వారా మిగతాయి మనం కంప్లీట్ చేయాలన్నమాట. సో చూద్దాం. సో సిబి డాష్ డిబి డాష్ సిబిఏ డాష్ బీసీ డాష్ బిఏడి డాష్ సి. సో ఓకే, ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఈ రెండు కూడా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి. సో అదే విధంగా వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, బిఏడి ఉంది, సిబిఏ ఉంది, వీటి ద్వారా వెళ్ళాలని చెప్పాం కదా. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా బిఏడి. సో ఓకే, సో ఇక్కడ బిఏడి ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఓకే, సో అంతే బి డాష్ సి. సో దీనికి సంబంధించి ఏమన్నా ఉందా? సో చూద్దాం, ఇది పక్కన పెడదాం. సో తర్వాత సో ఏ డాష్ బిసి. సో దీనికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ చూద్దాం మళ్ళీ ఏ డి. సో అంటే దీనికి డి అని రాయొచ్చు కదా ఏ పక్కనే. సో అండ్ దెన్ బి డాష్ బిఏ డి డాష్ సి ఉంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి డిబి పక్క పక్కనే కదా ఉన్నాయి. సో డిబి. సో మిగతా ప్యాటర్న్కి వచ్చేటప్పటికల్లా ఏంటంటే కనుక ఎక్కువ కాంబినేషన్స్లో మనకి సి అనే వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఓకే, ఆ సి అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చాయి, ఏసి డి సిబి అనే లెటర్స్ వచ్చాయి. సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక ఒకసారి మనం ఇలా చేసుకున్న తర్వాత మెయిన్గా సో వీటిని బట్టి చూస్తాం. సో అటు గ్రూపింగ్ వర్డ్స్ ఎన్ని ఇస్తే ఒకటి తీస్తే 3, 4 ఇస్తే 4. సో ఈ గ్రూపింగ్ వర్డ్స్ అయిపోయాక ఇలా 2 వర్డ్స్ అనమాట. సో కంబైన్ 2 వర్డ్స్ కింద. సో ఓకే, ఆ విధంగా వచ్చినప్పుడు చూసారా బి తర్వాత సి వచ్చింది. సో ఓకే, అండ్ దెన్ సో ఇక్కడ బీసీ ఉండడం వల్ల ఈ బీసీ వచ్చింది. సో ఈ బీసీ కాంబినేషన్ వల్ల ఈ బి తర్వాత ఇక్కడ సి వచ్చింది. సో ఓకే, ఇక్కడ ఏ అయితే 3 కాంబినేషన్ 2 కాంబినేషన్ ఇచ్చాడో దాన్ని బట్టే వెళ్తాం. సో ఒకవేళ అందుకే డౌట్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ చూసారు సిబి. సో ఇక్కడ సి ఇక్కడ బి. సో ఓకే లెటరింగ్. సో సరిపోయింది. ఇప్పుడు ఏసి డిసిబి. సో ఆప్షన్ ఏ. సో సారీ ఆప్షన్ బి. సో ఓకే క్లియర్ గ్యాస్. సో ఇలా అనమాట. సో అది ఇచ్చిన వర్డింగ్ 3, 2 మెయిన్గా తీసుకుని మిగతా బ్లాంక్స్ అనేది ఫిల్ చేయాలి. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో గాయస్ ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్ చూద్దాం. సో కోడ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు చూసారా సండే అని ఇచ్చాడు. సండే ఈజ్ రైటెన్ యాజ్ DNUAYS అని రాశాడు. అంటే చూడండి SUNDAY. సో సండే అని రాశాడు. సో దాన్ని నాడు ఎలా చేశాడంటే సో DNUAYS. సో ఓకే, సో అంటే ఈ సండే అన్న వాడే దాన్ని రివర్స్లో రాసుకున్నాడు. సో ఆ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, మదర్కి. సో హౌ విల్ మదర్. సో ఓకే, మదర్ అనే వర్డ్ నేను ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్లో మీరు కన్వర్ట్ చేయమన్నాడు. సో ఓకే MOTHER. ఓకే, సో చూడండి. సో కోడ్ లాంగ్వేజ్ సండే ఈజ్ రైటెన్ యాజ్ DNUAYS. హౌ విల్ మదర్. సో మదర్ అనే దాన్ని మేము ఇచ్చిన లాంగ్వేజ్లో కూడా మీరు కన్వర్ట్ చేయమండి. సో ఓకే చూద్దాం. ఇప్పుడు దీనికి సండేని ఇది వేరేగా రాశారు కదా. సో ఇలాంటి టైంలో మామూలు మన ఆల్ఫాబెటికల్ వర్డ్స్ యూజ్ చేయడం కాదు, నార్మల్ ప్యాటర్న్లో వెళ్ళాలన్నమాట. దీని యొక్క ప్యాటర్న్ ఏంటంటే సో 1 to 9 లెటర్స్ అనమాట, 9 నెంబర్స్. ఓకే, సో 1 2 3 4 5 6. ఓకే చూద్దాం. సో అంటే డి అనేది 4, ఎన్ అనేది 3 2 1. సో ఓకే రివర్స్లో వచ్చింది DNU. సో 5, ఏ అంటే 5, వై అంటే 6, ఎస్ అంటే 1. సో ఓకే 4 3 2. ఓకే 4 3 2. సో ఏ అనేది 5, వై అనేది 6, ఎస్ అనేది 1. సో ఓకే క్లియర్ కదా. సో ఇప్పుడు చూద్దాం, దీనికి కూడా సేమ్ అదే 1 2 3 4 5 6. సో ఫస్ట్ మనకి ఏ లెటర్ ఇచ్చాడండి. సో 4 3 2 5 6 1. సో అదే లెటర్ అంటే ఫస్ట్ మనకి హెచ్ వస్తుంది, తర్వాత టీ 2 అనేది సారీ 3 అనేది 2, 2 అనేది ఓ, 5 అనేది ఈ, 6 అనేది ఆర్, ఎం అనేది 1. సో ఓకే 1 అనేది ఎం. సో చూద్దాం ఇప్పుడు
HTOER. సో ఆప్షన్ సిలో ఉంది చూసారా. సో ఇది ప్యాటర్న్ అనమాట. సో ఈజ్ ఏ సో దీన్ని నంబరింగ్ టు లెటరింగ్ ప్యాటర్న్ అంటారు. సో 0 to 1 మెథడ్ అనమాట. సో ఓకే గైస్, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. గైస్ ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అనే లెటర్ చూద్దాము. FRADG ఇచ్చాడు. సో దీనికి ఆడ ఏమని కోడింగ్ చేశాడండి, కోడ్ లాంగ్వేజ్లో GTLHLK. సో చూద్దాం. మామూలు ఇప్పుడు ఏంటంటే ఇందాక కోడ్ లాంగ్వేజ్లో చూస్తే 1 to 9 వరకు వెళ్ళాం. సో ప్యాటర్న్ అయితే ఇదే 1 to 9, కాకపోతే ఇప్పుడు ఆల్ఫాబెటికల్గా చూద్దాం. సో ఓకే, మనకి F అనే దానికి 6, 18, 9, 4, సో ఓకే 7, 5. సో ఇది 7, 20, 11, 12, సో ఓకే. ఇప్పుడు ఇది మనకి సో చూద్దాం. ఇప్పుడు ఏం చేశాను, 6, 7 అంటే +1 చేశాడు. సో 18, 20 అంటే +2 చేశాడు. సో 9, 12 అంటే +3 చేశాడు. సో 4, 8 అంటే +4 చేశాడు. 7 + 12 అంటే 7 నుంచి 12కి వెళ్ళింది అంటే +5. సో ఓకే 5, 11 అంటే +16. సో ఓకే. సో ఇదే మెథడ్లో ఇప్పుడు ఆడిచ్చి మనకి ఏమి ఇచ్చాడు, కిటిల్. సో చూద్దాం ఇప్పుడు దీని యొక్క లెటర్స్ ఏంటంటే మనకి సో 13, 5, 20, 20, 12, 5. సో ఓకే. ఇప్పుడు దీనికి మనం ప్లస్ చేసుకుంటూ వెళ్దాం. ఆడెళ్ళిన ప్యాటర్న్ అని +1, +2, +3, +4, +5, +6. సో ఓకే అంటే మనకి 14, 7, 23, 24 అంటే 20 + 3, 23, 20 + 4, 25, and then 12, 5, 17. సో ఓకే 5, 6, 11. చూద్దాం ఇప్పుడు దీనికి మనకి వాట్స్ ఏంటండి. సో 14 అంటే ఎన్నో. సో ఓకే సారీ ఒకసారి వెయిట్. సో ఓకే ప్యాటర్న్ అంతా ఒకటే వెళ్ళాం కదండి. సో +1, +2, +3, +4, +5, +6. సో ఓకే మనకి 11 ఇది. సో 12. ఓకే సో 12 వచ్చేటప్పటికల్లా L. 7 అంటే G, W, X. సో 17 వచ్చేటప్పటికల్లా Q. సో 11 అంటే L. సారీ ఓకే. సో ఓకే సో ఇది వచ్చింది అంటే LGWXQK వచ్చింది అంటే మనకి ఆప్షన్ బి. సో ఓకే గైస్ ఇప్పుడు డిఫరెంట్ మెథడ్ చూద్దాం. అంటే అది కొన్ని వర్డ్స్ ఇస్తాడు, ఆ వర్డ్స్లో డిఫరెంట్గా అనుకో. అదేంటంటే ఫాలోయింగ్ 4 letters సర్టెన్ లైక్ క్లస్టర్స్ లైక్ ఇన్ సర్టెన్ వే, వన్ ఈస్ డిఫరెంట్. సో ఇందులో డిఫరెంట్గా ఉంటుందండి, ఒకటి సేమ్గా ఉంటుంది. ఏంటంటే కనుక్కోమన్నాడు. సో IVXU అని ఇచ్చాడు, KXJW అని ఇచ్చాడు, MZLY అని ఇచ్చాడు, JESO అని ఇచ్చాడు. ఇందులో డిఫరెంట్ ఏంటో మనం ఎలా చెప్పగలం. సో కెన్ యూ ట్రై ఇట్. సో ఓకే ఇప్పుడు చూద్దాం. సో IVHU. సో U తర్వాత V వస్తుంది అంటే మనకి -1 చేశాడు. సో GHI. సో అంటే ఒకటి మైనస్ అయ్యింది అంటే -1.
అంతే కదా. సో నెక్స్ట్ చూద్దాం, KXJW. సో WX వస్తుంది అంటే -1 అయినట్టు లెక్క. సో IJK -1. సో ఓకే, -1 చేసుకుంటూ బ్యాక్కి వెళ్ళాడు. సో ఓకే, MZLY. సో చూడండి, KLM వస్తుంది అంటే -1 చేశాడు. Y తర్వాత Z వస్తుంది, ఇంకా Z తర్వాత Y వచ్చింది. సో అంటే -1. సో ఓకే, ఇక్కడ ఏం చేస్తాడు, ఫస్ట్ లెటర్కి, థర్డ్ లెటర్కి, సెకండ్ లెటర్కి, ఫోర్త్ లెటర్కి కాంబినేషన్ వెళ్ళాడు. సో అదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో GESO చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఓకే, అంటే మనకి ఆప్షన్ డి అనేది డిఫరెంట్. సో ఓకే గైస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ది నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ది సేమ్ వే హ్యాజ్ ఆర్ ది నెంబర్స్ ఆఫ్ సెట్. సో అంటే 9, 15, 27 ఇచ్చాడు. దానికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ 6, 9, 18, B is 15, 25, 35. సో C is 21, 35, 56. సో D is 12, 20, 36. సో ఇందులో ఏ ప్యాటర్న్ అయితే ఉందో అదే ప్యాటర్న్లో ఇందులో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అది సేమ్ వే ఆఫ్ ది నెంబర్ ప్యాటర్న్ అనమాట. సో కెన్ యూ ట్రై ఇట్ ఆన్ ఫర్ దిస్ ఈస్ ది హోంవర్క్. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 2లో. సో పార్ట్ 2లో వచ్చినప్పుడు ఐ కెన్ ఆల్సో డిస్కస్ దెమ్. అండ్ దెన్ మీరు కూడా చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ట్రై చేయండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో దిస్ వీడియో ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎవరీ పర్సన్ బికాస్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. So okay, mostly asked questions and then number of times asked questions. So this pattern is very useful and then simple way on for that is any of examinations on one competitive side. So okay, please to like and then share your friends and then subscribe on this channel. Okay, Jai Bharat, Jai Hind.